సింహవాహిని అమ్మవారి బోనాల సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ పోతలింగన్న అనే ఒక ఆలయం దగ్గరికి వచ్చాము. బట్ ఎక్కడ చూసినా కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ఆలయాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, ప్రత్యేకంగా అలంకరణలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే పోతరాజుడికి కూడా ప్రత్యేకంగా అలంకరించడం కానీ, ప్రత్యేకంగా పూజలు కానీ, ఆలయం కానీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఆలయ చైర్మన్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, లైక్ ఈ టెంపుల్ ఎన్ని ఇయర్స్ నుండి? ఈ టెంపుల్ చరిత్రకారుల దాన్ని బట్టి, మా పెద్దల విన్నవించిన దాన్ని బట్టి ఇప్పుడు మేము 114వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. పోతలింగన్న అంటే అమ్మవార్లకు తమ్ముడు. పోచమ్మ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళకి తమ్ముడు అన్నట్టు. సో పూజలు ఇక్కడ, ఇది కందికల్ గ్రామం అంటారు దీన్ని, పూర్వపు కందికల్ గ్రామం. ఈ గ్రామాలన్నింటికి కూడా ఈ పోతరాజు పులిమీర అంటే ఫస్ట్ ఇక్కడ ఉంటాడు. ఈయన దర్శనం చేసుకున్న తర్వాతనే అమ్మవార్ల దర్శనానికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఈయన పూజలు చేసిన తర్వాతనే అమ్మవార్లకు పూజలు చేసేది. ఆ ఆనవాయితీ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల రూపంలో అమ్మవారికి సమర్పిస్తారు బోనాలు. అలాగే పోతలింగన్న కూడా సమర్పిస్తారు. సో ఇప్పుడు ఈ పోతలింగన్న ఆలయం అంటే అప్పటి నుండి ఇట్లాగే ఉంటే ఎప్పుడు కన్స్ట్రక్షన్? లేదండి, చాలా చిన్నగా మాకు ప్రతిష్ఠించినప్పుడు తర్వాత మేము కాలక్రమేణా మా పెద్దలంతా దాన్ని ప్రత్యేక కమిటీ ఉంది. ఇప్పుడు మా తర్వాత వచ్చే కమిటీ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదా, దాంట్లో మాకు కూడా వస్తుంది. సో ఏం చేస్తారంటే పోతలింగుడు అంటే అమ్మవారి ముంగట ఉండే తమ్ముడు కాబట్టి, అంటే అమ్మవారికి బోనం ఎక్కిస్తారు, అయ్యవారికి ఏమో శాఖ పెడతారు. అది ఇక్కడ పూజ సేమ్ అంతే, పూజలు ఇక్కడ కూడా అలాగే జరుగుతాయండి. ఇక్కడ చేసిన తర్వాతనే అమ్మవార్ల దగ్గరికి వెళ్ళి అక్కడ బోనం సమర్పించడము, నైవేద్యం సమర్పించడము, ఇవన్నీ అక్కడ చేస్తుంది. సో ఈ పరిసర ప్రాంతాల్లో 24 ఆలయాలు ఉన్నాయి. ఆ 26 ఆలయాల నుండి అమ్మవారి ఘటాలు ఊరేగింపుగా వస్తాయి. సో అంటే ఈ యొక్క ఆలయాలు ఉన్నటువంటి ప్రతి అమ్మవారి ఘటం ఇక్కడ స్వామివారి దగ్గరికి వస్తాయా అంటే ఎట్లా? అంటే ఇక్కడ ముందు నుండి వెళ్తాయి. ఇక్కడ అటు గౌరీపూర్ అటు సైడ్ వచ్చేవన్నీ అక్కడ వాళ్ళకి రెస్పెక్టివ్ ఉంటారు వాళ్ళు పోతురాజులు. ఇక్కడ ఈ కందికల్ గ్రామం అనే దానికి పూర్వపు కందికల్ గ్రామము అంటే ఇప్పుడు ఈ కందికల్ బోగుడ అంటారు, ఉప్పుగూడ, ఇవన్నింటికి ప్రధానం ఇక్కడ ఈ పోతలింగన్న. సో మీరు చెప్పండి, లైక్ ఎలా ఉంది పండగ? చాలా బ్రహ్మాండంగా ఉంది పండగ. ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఉత్సవం అనేది అది కామన్ అయిపోయింది అందరికి. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు వస్తుందా బోనాలు ఉత్సవాలు. మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటాము. ఓల్సిటీ వస్తువులకు ఓల్సిటీ అంటే ఒక బోనాలు అంటే ఒక ఇలాంటి ఆషాఢం వచ్చిందంటే ప్రతి ఒక్కటి గోల్కొండ వస్తుంది, తర్వాత సికింద్రాబాద్ వస్తుంది, తర్వాత హైదరాబాద్ వస్తుంది. అంటే ప్రతి నగరంలో మా దగ్గర ఎట్లా ఉంటుందంటే ఓల్సిటీ అనేది ఒక వేరే రూపం ఉంటుంది. ఆ రూపం అమ్మవారు 7 అమ్మవార్లకు ఒకటే తమ్ముడు అన్నమాట. 5 ఇలాంటి గుడి ఎక్కడ లేదు. ఇది ఏంటంటే మాది 114 ఏళ్ళ వార్షికం ఇది. మేము మా గుడికి ఒక ప్రత్యేకత ఉంది. తెలిసిన వారు మొక్కిన మొక్కులు ఎలా పోతాయంటే, ఎలా అనుకున్నట్టు అవుతాయంటే అలా పైకి వెళ్తాం. ఇది మాకేంటంటే ఒక తాతల నుంచి వస్తుంది. చాలా బాగా అవుతుంది. ఈ పండుగకు మేము చాలా సెలబ్రేషన్గా ఉంటాం. మంచి మంచి డీజేస్ వస్తారు, అందరు వస్తారు, అందరూ ఉంటారు మాట. ఓకే, చెప్పండి. ఇప్పుడు అంటే ఆలయం మెయిన్ రోడ్లో అంటే ఇప్పుడు ఒకవేళ భక్తులు ప్రత్యేకంగా పూజలు చేయించుకోవాలన్నా, ఏమన్నా అంటే మాకేంటంటే ఇది మెయిన్ రోడ్ మీద ఉన్నది కదా, భక్తుల ట్రాఫిక్ అవన్నీ మేము కూడా చూడాల్సి వస్తుంది. మేము పోలీసు వారు సహకరిస్తాము, పబ్లిక్ కి సహకరిస్తాము. అది ఏంటంటే తరతరాల మనం ఏంటంటే మన ఒక వాతావరణాన్ని నడుపుతూ మన పండుగలను మన వేను మనము అంటే ఎవరిని ఇబ్బంది కలగకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే 2 మాటలలో ఎవరిని ఇబ్బంది కలిగకుండా పండుగను సెలబ్రేషన్ చేస్తాము. అన్ని బాగా అవుతుంది. మా దగ్గర ఎలాంటి ఏంటంటే ఒకటి ఐకమత్యం చాలా బాగుంటుంది. ఇక్కడ ఓల్సిటీ అంటేనే ఒక యూనిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారు అంటేనే ఓల్సిటీ కాబట్టి బోనాలు పండుగ చాలా ప్రత్యేకంగా 24 ఘట్టాలు అమ్మవారు అంబానీ మీద మొదటికొని శివరాత్రి వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా ఉంటాయి. పోతురాజుల వీరంగాలు ఉంటాయి. సో ఇక్కడ చెప్పండి, పోతురాజు అనగానే పోతురాజు వేషధారణ వేసుకొని వస్తారు పోతురాజు.
సో ఇక్కడ అంటే ఏం చేస్తారు యాక్చువల్లీ ఇలా పోతరాజులో ఏముంటుంది అంటే ఆట ఇక్కడికి వచ్చి ఈయన పోతలింగన్న స్వామి ఆయన ఒక రూపము వాళ్ళు ధరించుకొని ఇక్కడికి వస్తాడు గురుదేవికి. వచ్చిన తర్వాత ఆ రూపంలో వచ్చి స్వామివారిని దర్శించిన తర్వాత ఆ పోతరాజులకు ఎలాంటి అడ్డంకాలు అలాంటి ఏం సంఘటనలు కాకుండా ఆయన ఆశీర్వాదం తీసుకొని ఊరేగింపుతో ఆయన అంటే ఆట పాటలతో అది అంతా ఏమైతుందంటే పబ్లిక్ లో వెళ్తాం. అది మాకు ఏమైనా చెడు ఉన్నా ఏమైనా వెళ్ళిపోనికే చేస్తారు అన్నమాట. యాక్చువల్లీ సో బోనాల పండుగ రోజు స్వామివారికి స్వాగత సమర్పిస్తారు. రేపు ఘటము ఈ ఊరేగింపులు అప్పుడు రేపు ఏం చేస్తారు? రేపు ఏంటంటే యాక్చువల్లీ మనము 9 రోజులు ఇట్లా ఘటాలు వస్తాయి. వారం ముందు ఒక ఘటాలు వస్తాయి. సండే రోజు నుంచి అంటే 9 రోజులు ప్రతిరోజు రకరకాల పూజలు చేస్తారు. అంటే నెక్స్ట్ ఈ వారం ఈ సండే వచ్చినప్పుడు నెక్స్ట్ సండే వరకు మన దగ్గర యజ్ఞాలు హోమాలు అంటే ప్రతి ఒక్క అంటే తరతరాల పూజలు చేస్తూ అమ్మవారిని అంటే మన వాడ నీడ అన్ని చల్లగా ఉండాలి, అన్ని బాగుండాలని కోరుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ నేను అడిగేది ప్రత్యేకంగా ఇక్కడ ఏం పూజలు చేస్తారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడికి తెలియాలి ఇక్కడ స్వామివారు ఉన్నారు అండ్ ఇక్కడ మీరు అన్నట్టుగా కోరిక నెరవేరుతాయి. సో అట్లా కామన్ పబ్లిక్ అంటే నేను చెప్పేది ఏంటంటే 7 మంది అక్క చెల్లెలకు ఒకటే తమ్ముడు. ఈ తమ్ముడు ఏంటంటే అంటే మన జస్ట్ లైక్ దేవుని ఆశీర్వాదం అనేది చాలా బాగుంటుంది ఇక్కడ. ఆయన మీరు ఈసారి మీరు మా దగ్గరకు వచ్చారు, మీరు ఏదైనా కోరిక మీరు అంటే మీరు కోరుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం మీరు వచ్చి మీరే అంటారు స్వామివారు స్వచ్ఛమైన స్వామివారు. మేము ఏం చెప్తున్నాం ఎలాంటిదంటే మేము మేము ఉన్నామంటే పోతుందన్న వాళ్ళనే ఉన్నాం. వరంగల్తో వచ్చి రామగుండం ఎమ్మెల్యే గారు వచ్చారు, మంచిగా ఏంటి వాళ్ళు వరంగల్కి వచ్చారు. 7 మందికి వల్ల ఏడలేదు టోటల్ 7 మంది ఆటలు ఇక్కడనే ఉన్నాడు. ఒక తమ్ముడు వాళ్ళ అక్కలకు సురక్ష రక్ష అని పోతలింగన్న స్వామి వాళ్ళ అక్కలు 7 అక్క చెల్లెలకు రక్ష. అదే అంటే నేను అడుగుతుంది ఏంటంటే ఇక్కడ 7 మందికి ఒకటే కాబట్టి సో 7 మంది అక్క చెల్లెలకి ఘనంగా పూజలు యజ్ఞయాగాలు హోమాలు జరుగుతున్నాయి కదా. సో ఇక్కడ స్వామివారికి మీరు పొద్దున్న నుండి చేసిన కార్యక్రమాలు అంటే రేపు చేయబోయే కార్యక్రమాలు ఎందుకంటే కామన్ పబ్లిక్ కి అంటే ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వీక్షించడానికి భక్తులు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా తెలియాలనేది మా మీరు చాలా 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 సంతోషం. మీ టీవీ వారికి మేము రుణపడి ఉంటాము. ఎలా అంటే ఈ టెంపుల్ గురించి మీరు ఇంత మాకు అంటే మీరు పబ్లిక్లో తీసుకెళ్ళాలని మీ ఆశ ఉన్నది కాబట్టి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. మీరు వచ్చింది కాబట్టి మాకు చాలా బాగా అనిపించింది. మేము ఇంతవరకు ఎవరికి ఎప్పుడు పబ్లిసిటీ చేయలేదు. మా ఇక్కడ ఉన్న తెలంగాణలో అంటే యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్న యావత్ పబ్లిక్ ఎవరికైతే తెలుసో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఇంతకుముందు విజయ్ రాజేంద్ర గారు కూడా వచ్చారు. అతను కూడా అన్నారు మేమంటే మొక్కులు అనేది చాలా బాగా అవుతాయని అన్నారు. మాకు ఎందుకంటే ఆ దీవెనలు మాకు ఉన్నది. ఎందుకంటే మేము దేవుని ఆయన నమ్ముతాం కాబట్టి మేము చెప్తున్నాం. రేపు ఏముంటుందండి ఇక్కడ నుండి ఈ ఆలయం నుండి రేపు అమ్మవారికి ఊరేగింపు మిగతావన్నీ తొట్టెలలో చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఆహ్వానం ఎన్ని గంటలకు ప్రారంభం ఇక్కడ సాయంత్రము 2 తర్వాత ఎప్పుడైనా రావచ్చు. తర్వాత వర్షాలు ఆధ్యాత్మిక సంబంధించి రంగాలకు వైద్యంగా వస్తూ ఉంటాయి. వాటన్నింటి కూడా మేము అక్కడ కూడలేక ఆలయం కమిటీ తరఫు స్టేజ్ ఏర్పాటు చేసి అందరికీ కూడా అన్ని అమ్మవాళ్ళ పూజలు ఓకే. సో ప్రత్యేకంగా స్వామివారికంటూ వేరే పూజలు ఏమి ఉండవు. రోజువారీ జరిగే సాధారణ పూజ గత 3 రోజుల నుంచి పూజలు చేశాం స్వామివారికి. ఇవాళ మాత్రం రెగ్యులర్గా భోజనము సమర్పించి ఉంటుంది. రేపు మాత్రం తొట్టెలో ఊరేగించుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా నెక్స్ట్ సండే కూడా మార్గోమని ఆ రోజు మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సో అంటే జ్యోతిరాజులు ఇంతకుముందు ఏంటంటే అమ్మవారికి బలి ఇప్పుడేవి మేము అలాంటి జంతువు బలి ఇవ్వడం లేదు. గుమ్మడికాయతో నిమ్మకాయలతోటి
ఉంది రావు కట్టేటప్పుడు లేదండి. ఇక్కడ భక్త సందోహంగా ఉంది. సో లాల్ దర్వాజా బోనాలు అంటేనే హైదరాబాద్ అంటే లాల్ దర్వాజా. Yes. ఓకే, సో అట్లాంటి బోనాల ఈవెంట్ లో మీరు చేసినటువంటి మ్యాజిక్ షో కానివ్వండి, లైక్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కానీ, యూత్ ని అట్రాక్ట్ చేయడం కానీ, ఇప్పుడు అంత జనరేషన్ కి ఈ యొక్క యాక్టివిటీస్ అనేది తెలియదు. సో హౌ యూ మన హైదరాబాద్ బోనాలు అనేవి దేశంలోనే ప్రసిద్ధి చెందినవి. తెలుగు రాష్ట్రాలకు బాగా ఆకర్షణ, తెలంగాణ ప్రత్యేకత, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రత్యేకత. కాబట్టి ఈ సందర్భంగా చాలా మందికి అవకాశం దొరుకుతుంది, కళాకారులకు కూడా అవకాశం దొరుకుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ తరఫున మిమిక్రీ ఆర్టిస్ట్ గా నేను, మ్యూజిషియన్ గా మన కళాకారుడు రావడం జరిగింది. ఇలా మాకు అనేక మంది కళాకారులకు వేదిక ఇవ్వడం అని ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రైవేట్ గా కూడా చాలా మంది జానపద కళాకారులకు, ప్రభుత్వం తరఫున జానపద కళాకారులకు, అంతేకాకుండా డప్పు కళాకారులకు, వేషాలు వేసే వాళ్ళకు, సెట్టింగ్లు వేసే వాళ్ళకు, డెకరేషన్ చేసే వాళ్ళకి, ఈ విధంగా బోనాల పండుగ సందర్భంగా అనేక మందికి అవకాశం దొరకడంతో పాటుగా సాంప్రదాయాన్ని గుర్తు తెచ్చుకొని మన తెలంగాణ హైదరాబాద్ నగర సాంప్రదాయాన్ని కాపాడుతూ అనునిత్యం ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నారు. నగరం మొత్తం కోలాహలంగా ఉంది, రద్దీగా ఉంది. పోలీసులు కూడా బాగా శ్రమపడుతున్నారు. మనం చేస్తూ కళాకారులుగా అందరికి శుభాకాంక్షలు. చెత్రినాక ఈ విధంగా అనేక ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాను. మనం చేస్తూ అందరికి శుభాకాంక్షలు. నమస్తే న్యూస్ వారికి కూడా నమస్తే శుభాకాంక్షలు.